రాబోతుంది. దేవుని యొక్క స్పిరిట్ నీ బాడీని తాకబోతుంది, నీ మానసిక స్థితిని తాకబోతుంది, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ ఇంటి వారి మీదకి దేవుని యొక్క ఆత్మ యేసునామములో చెబుతున్నా, ప్రవచిస్తున్నా, మీ జీవితంలోకి వచ్చి మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపించబోతుంది. డెలివరెన్స్ని ప్రకటిస్తున్నా. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడంట. ఓ వాట్ ఏ వండర్ఫుల్ గాడ్! నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటినాడు. స్పిరిచువల్ డెత్ అండ్ ఫిజికల్ డెత్ కూడా నిన్ను దాటించగలడు. కనుక ఈ మాటల్ని మనము నోట్ ఉంచుకోవాలి. అందుకే యెషయా గ్రంథములో ఒక మాట ఉంది ప్రియులారా, బైబిల్లో గనక చూసినట్లయితే యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి. 59